వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. యాజ్ ఐ ప్రామిస్డ్ ఐ విల్ బీ పోస్టింగ్ కన్సిస్టెంట్లీ. సో టుడే ఐ థాట్ మేబీ ఫెస్టివల్ ఉంది అండ్ వై నాట్ ఐల్ రికార్డ్ ఎవ్రీథింగ్ అండ్ షో ఇట్ టు యూ గైజ్ అని. సో ఇప్పుడు ఏంటంటే టైం 8 అవుతుంది. మేము అమ్మవారి అలంకరణ చేయడానికి వీ హ్యావ్ టు గో నౌ. And yeah, I'm so excited. I'm looking forward. And puja aithe ippude ayipothadi in the morning, and then in the evening vayanalu sorry guys, don't mind. Evening pasupottu kosam will go and we invited a few of them. So yes, let's see how the vlog goes. Yeah, I'm excited for the vlog. Also guys, chala work pending undi. ఎందుకంటే yesterday we didn't have time. నేనైతే నా పార్ట్ the segment of work my mom gave నేనైతే చేసేసిన, and then we have more to do. We bought flowers, we bought everything. We need to just decorate అమ్మవారు, and then we'll do the puja now. గైస్, పెద్ద టాస్క్ ఏంటంటే ఫొటోస్ క్లీన్ చేసి బొట్లు పెట్టడం. ఎందుకంటే పర్సనలీ ఐ ఫీల్ పెద్ద టాస్క్. ఎందుకంటే మన ఇంట్లో ఒక్క ఫోటో ఉండదు కాబట్టి చాలా ఫొటోస్ ఉంటాయి దేవుళ్ళవి. సో వీ హ్యావ్ టు కీప్ బొట్లు. సో వీ మేడ్ కొన్ని వడలు అండ్ బూరెలు ఇప్పుడే. అండ్ నౌ ఐ యాక్చువల్లీ చేంజ్డ్ మై డ్రెస్. ఎందుకంటే అది వైట్ ఉండే, వైట్ మీద మళ్ళీ కుంకుమ పసుపు ఏదైనా పడితే మళ్ళీ రిస్క్ అని ఐ జస్ట్ చేంజ్డ్ మై డ్రెస్. సో యా, ఇప్పుడైతే వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ద కుకింగ్ అండ్ ఓన్లీ పులిహోర దద్దోజనం ఆ రెండు ఉన్నాయి. అండ్ మేము అలంకరణ ఇంకా చేస్తున్నాం. ఇప్పుడైతే ఐ గెస్ పూజ, వీ హ్యావ్ టు సిట్ ఇన్ పూజ in next 5 minutes. సో గైస్, వీఆర్ ఫైనలీ డన్ విత్ ద పూజ. పూజ చాలా అంటే చాలా మంచిగా అయిందనమాట. అండ్ తినేసినాం కూడా. నౌ ఐ నీడ్ టు టేక్ రెస్ట్. ఎందుకంటే చాలా అంటే చాలా టయర్డ్ ఉన్నా గైస్. యూ కెన్ సీ దట్, లిటరలీ యూ కెన్ సీ దట్ ఇన్ మై ఐస్. సో ఈవినింగ్ ఏం చేస్తామంటే ఐ విల్ గెట్ రెడీ అండ్ యూనో పసుబొట్టు తీసుకోవడం ఇవ్వడం జరుగుతుంది దిస్ ఈవినింగ్. సో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అండ్ వీ ఇన్వైటెడ్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆల్సో. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ద ఈవినింగ్. ఎందుకంటే ద బెస్ట్ పార్ట్ ఆఫ్ వరలక్ష్మి వ్రతం ఇస్ ద ఈవినింగ్ బికాస్ we all meet. So let's see how it goes. ఇప్పుడైతే I'll just take rest, I'll sleep and then I'll wake up evening after getting ready. I'll say guys, so this is my sari. So yes, ఇప్పుడు మధ్యాహ్నం అయింది, గెస్ట్ వస్తారు and also we need to go somewhere else. So let's see how the day goes. And yes, I tried ponytail for the first time on sari. ఎప్పుడన్నా నేను జడ అల్లుకుంటా, లేకపోతే I leave my hair, but it was looking very good, so I tried this. So let's see. I'm becoming self-obsessed nowadays. So guys, there is a new guest in our vlog. Say hi to Shriku. Hello. Shriku, how are you feeling? ఇట్లా మంచిగా అమ్మాయిలాగా రెడీ అయ్యి బొట్టు పెట్టుకొని మనం ఇద్దరం ట్రెడిషనల్గా. గైస్, మేము ఇప్పుడే పిక్చర్స్ దిగినాం గైస్, మంచిగా క్రేజీ వచ్చినాయేమో. ఇన్స్టాగ్రామ్ ఫుల్ రచ్చలేపుతాం ఈరోజే పోస్ట్ చేద్దాం. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? వరలక్ష్మి వ్రతం క్రేజీ అయింది. పూజ అయితే మస్తు ఉండే, ఫుడ్ బాగుండే మెయిన్గా. వి ఎంజాయ్. నేను ఆఫ్టర్ 1 వీక్ ఇంటి తిండి తింటే. ఎస్ గైస్, శ్రీకు హాస్టల్ ఉంటుంది అనమాట. సో ఎస్, అండ్ మేమిద్దరం ఒక డాన్స్ రీల్ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు టైం ఉంటే వీ విల్ డూ దాట్ డెఫినెట్లీ. టైం ఉంటే కాదు, పక్క చేద్దాం.
టైం తీసుకొనన్నా విల్ డూ ఇట్ ఎంత లేట్ అయినా కానీ. సో ఇప్పుడు పసుబొట్టు తీసుకోవడానికి రిలేటివ్స్ వస్తారు అనమాట. సో వీఆర్ ప్యాకింగ్ ద రిటర్న్ గిఫ్ట్స్ ఫర్ దెమ్. సో ఎస్, ఓకే గాయ్. గైస్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫెస్టివల్ని. ఎందుకంటే ఫోటోస్ చూడండి, బ్యాంగిల్స్. ఎస్ గైస్, చూడండి బ్యాంగిల్స్ చూసి నేర్చుకోండి గైస్. మంచిగా బ్యాంగిల్స్ వేసుకోండి. ఎవ్రీడే వేసుకోవాలి అని అంటారు కానీ అంటే మనకు గల్గల్ అని సప్పుడు వస్తుంది. బట్ మీకు అది ఇఫ్ యూ డోంట్ మైండ్ దట్ సప్పుడు యూ కెన్ వేర్ ఎవ్రీడే. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ బ్యాంగిల్స్ వేసుకుంటే ఆ ఎనర్జీయే వేరే ఉంటుంది అసలు. బికాస్ ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఎవ్రీ వర్క్. ఎందుకంటే ఏ వర్క్ చేసినా గల్ అని సపోర్ట్ వస్తుంది కాబట్టి ఐఎమ్ ఎంజాయింగ్ డూయింగ్ ద వర్క్, ఐఎమ్ ఎంజాయింగ్ దట్ సౌండ్ కాబట్టి. సంథింగ్ మాట్లాడు. నథింగ్ గైస్, మీరు నన్ను ఫోర్స్ చేసారు బ్యాంగిల్స్ వేసుకోమని. స్టిక్ కూడా ఏడు మీరు బ్యాంగిల్స్ గైస్. మా మమ్మీ ఇన్నేసింది గైస్, షిక్కాకి లిటరలీ ఇన్నేసింది, బట్ తీసేసింది. నెవర్ మైండ్, అయినా ఉన్నాయి బ్యాంగిల్స్. అండ్ ఎస్, మీరు కూడా చెప్పండి మీ ఇంట్లో ఎట్లా సెలబ్రేట్ చేసినారు వరలక్ష్మి వ్రతం. అండ్ మేమైతే ఇప్పుడు రీల్స్ చేద్దాం అనుకుంటున్నాం, చేస్తాం యాక్చువల్లీ. స్టిల్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఇప్పుడు ఆమె వద్దొద్దు చేయ అంటది, బట్ స్టిల్ విల్ ఫోర్స్ హర్, విల్ మేక్ హర్ డూ అట్లీస్ట్ వన్ రీల్ టుడే. అండ్ okay guys, I'll see you later. So guys, I just wanted to share my honest opinion on today's festival, that is Varalakshmi Vratham. ఎప్పుడైతే నేను నార్మల్గా పూజ అంటే I would just help my mom, but today I was totally involved in the puja anna, vratham anna, and it felt so peaceful. And one thing I really like about our festivals is it brings everyone together. ఒక ఫెస్టివల్ అయితే, ఒక ఇంట్లో పూజ అయితే రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని అందరిని ఇన్వైట్ చేస్తాం. ఐ హ్యావెంట్ మెట్ మై ఫ్రెండ్స్ సిన్స్ లైక్ మెనీ మంత్స్, బట్ ఐ ఇన్వైటెడ్ హర్ టుడే. షీ కేమ్ హోమ్. ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ. ఈ ఫెస్టివల్స్ అనే థింగ్స్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ అన్నా కానీ, ఫ్రెండ్స్ హూమ్ యూ డోంట్ మీట్ ఫ్రీక్వెంట్లీ, ఈవెన్ దే కేమ్. సో అండ్ ఐ జస్ట్ లైక్ ద డే సో మచ్. టచ్ వుడ్, నాకు I'm feeling really happy today. Festival anedi, it's not one day thing. It's an effort you need to put from కొన్ని డేస్ ముందు నుంచి you have to do all the preparations అన్నమాట. మనకు అన్ని పనులు చెప్పారు కాబట్టి we just enjoy the festival. But for me personally, I bought the flowers, I did the decorations, I bought necessary groceries కాబట్టి it just took a lot of time, a lot of effort. And I personally like getting ready, getting groomed properly during festivals, wearing traditional clothes, because manam eppudu sarees kattukom kabatti. And even my mom insisted me to drape sarees, so that's the reason. The food was also very nice. We had manchi pulihora, ponganalu, daddojanam, shenigalu and burelu, payasam. Everything was really nice. So yes guys, this is the end of the vlog. I tried recording most of the clips and నాకు అస్సలు ఓపిక లేకుండే, but still I tried recording everything. అయినంత వరకు అయితే I recorded. Yes, that's it for the vlog. I'll see you in my next one. Until then, please like, share and subscribe. Okay guys, bye bye.